హాయ్ గైస్, నా పేరు రవి. 30 వ్యూవర్స్, డే 5. బ్రో, కృష్ణునికి అటుకులు అంటే ఫేవరెట్ ప్రసాదం అన్నమాట కదా, ఎందు గురించి చెప్తావా? అది ఒక ఫ్రెండ్షిప్కి సంబంధించింది. అయితే కృష్ణుడేమో రాజు, కూర్చోలేనుడు ఆయన ఫ్రెండ్ కూరు. అయితే ఆయనకి ఏముండదు, కృష్ణుడు అడదామని పోతాడు. కృష్ణుడిని అంటే డబ్బులు అడుగుదామని. ఎవరు వెళ్తారు? కూర్చోలుడు అడుగుదాం, ఆయన ఫ్రెండ్ అడుగుదామని పోతాడు. అయితే ఏం తీసుకోమని అర్థం కాక అటుకులు తీసుకుపోతాడు. ఫ్రెండ్ దగ్గరికి అటుకులు తీసుకుపోతాడు. ఆయన దగ్గర పోయినాక ఆయన రిసీవ్ చేసుకున్నాక ఆయనకి అంటే మొహమాట పడకుండా అటుకులు ఇస్తాడు. మొహమాట పడకుండానే ఎవరు కుచేలుడు ఎవరికి కృష్ణుడు ఇస్తాడు. మొహమాట పడకుండా ఇస్తాడు. ఆయన కోసం ఏం తెచ్చినామని అడిగేసరికి తీసి చూపిస్తాడు. ఏంటిది? ఈ మన అటుకులు మన తీసి చూపించినాక ఆయన తీసుకుంటాడు, తీసుకుని తింటాడు. అడగాలనా లేదా అనుకుంటే మొహమాట పడతాడు కృష్ణుడిని. అంటే నాకు ఇంత అంటే నాకు డబ్బులు కావాలి, నాకు రైస్కి అంటే నాకు రైస్ కావాలి, అది కావాలని అడిగి మనం మొహమాట పడతాడు. అయితే అడగడా అంటే ఆయన ఏం అడగడు. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఆయనకేం కావాలో అదంతా ఆయన ఇంటి దగ్గర ఉంటుంది. ఎవరు? కుచేలుడు ఇంటి దగ్గర. ఆయన పూరు కదా, ఆయన ఇంటి దగ్గర ఉంటుంది. ఆయన రైస్ కానీ బంగారం కానీ అలాంటివి. దీనికి ప్రత్యేకంగా ఇప్పుడు దీని వలన అటుకుల పాయసం అనేది ఈయనకు కృష్ణుడికి బాగా ఫేవరెట్ అంటే ఫేవరెట్ అని కాదు, ఇష్టం. కాకపోతే ప్రతిసారి ప్రసాదంలో కొంచెం హై క్వాలిటీ